ఆయన కింద నుంచి కార్ తెచ్చిండు. కింద నుంచి కార్ తెస్తే అప్పటికే లోపల ఈయన ఉండు, ఎవరు శివచవాన్ ఉండు. శివచవాన్ వచ్చిండు. శివచవాన్ అంటే ఎవరు? మంగ్లీ వాళ్ళ తమ్ముడు. మనకు ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు వచ్చిండు. అప్పటికే ఉన్నాడు అంటున్నావు కదా, ఆ లాడ్జ్ లో ఉన్నాడా? లాడ్జ్ కాదు, అక్కడనే వచ్చిండు. మల్లెపల్లిలో వచ్చిండు. ఆడికి ఆఫీస్కి వచ్చిండు. ఆఫీస్కి ఓపెన్ అయినప్పుడు ఆఫీస్కి వస్తే అట్లనే అవుతుంటే నేను పైసలు పెట్టిన. అవి ఉన్న పైసలు, అరే మాది తీసుకురాపోరా, నువ్వు కార్లో ఎక్కువ అక్కడ పోయి ఇచ్చేసిరా అని అన్నాడు. ఆ పైసలు నేను బ్యాగ్లో, కాలేజ్ బ్యాగ్ ఉంది, 30 లక్షలు 30 లక్షలు కాలేజ్ బ్యాగ్లో తీసుకుపోయిన తర్వాత నేను, విటలు, ఈయన శివచవాన్ ముగ్గురం పోయి, నేను ఎక్కడ కోకాపేట సర్వీస్ రోడ్లో కార్ పెట్టిండు. కార్ పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆపిండు. 10 నిమిషాలు ఆపితే ఫోన్ ఏదో బయట పోయి మాట్లాడి, లోపల మాట్లాడలేదు. ఈయన శివచవాన్ బయట పోయి మాట్లాడి, బయట పోయి ఆ కార్లో మధులేడు. మధు ఇక్కడనే ఉండు కదా. నువ్వు ఉన్నావు, శివచవాన్ ఉన్నారు, విటలు ఉన్నాడు. ముగ్గురు. ఎవరు డ్రైవ్ చేశారు కారు? విటలు. నాకు డ్రైవింగ్ రాదు. శివచవాన్ బయట పక్కన ఓనర్ సీట్ లో కూర్చుండు, ఈయనేమో కార్ తోలుతున్నాడు, నేను వెనక సీట్ లో కూర్చున్నా. 30 లక్షలు ఏడుకు తీసుకుపోవాలని పోతున్నా. అయితే మేము నువ్వు తీసుకోపోని అన్నాడు. మధు చెప్పలే నువ్వు ఇచ్చేసి ఇద్దరు కలిసి రాండి అని అన్నాడు. అయితే వాళ్ళు ఇప్పుడు పోతే వాళ్ళ ఇంటికాడనే పోతాము, ఇంకా ఏడు పోతాము, ఇంకేమైనా వేరే ఇంటికి పోతామా? సరే ఏడికైనా కానీ ఎక్కడో సెక్యూరిటీ ఉన్న కాడికే పైసలు తీసుకోతాం, వేరే కాడికి అయితే తీసుకోమని మేము అట్లా అనుకున్నాం మేము. అయితే ఆయన రోడ్ కాడనే బండి ఆపి, ఏడాది ప్లేస్ కోకాపేట సర్వీస్ రోడ్ లో మనకు ఫ్లేవర్ అంటే మనకు పెద్ద ఇప్పుడు ఇది జాతీయ హైవే ఉంది కదా, ఆ హైవే పక్క నుంచి ఇంకో సర్వీస్ రోడ్ ఉంటది. ఆ సర్వీస్ రోడ్ లో పక్కన బండి ఆపిండు. ఇంకో పక్క నుంచి ఇంకో కార్ వచ్చింది. ఆ కార్ ఇస్తే తమ్ముడు బ్యాగ్ ఇరా అని అన్నాడు. ఏ శివచవాన్ అన్నాడు. అయితే నేను వెనక సీట్ లో కూర్చొని, నేను ఆయనకి ముందర ఓనర్ సీట్ నుంచి ఆయన బయటికి తీసి ఆయన ఇచ్చేసిండు. అరే అబ్బా, ఇన్ని పైసలు రోడ్ మీద ఎవడబ్బా ఇచ్చేటోడు, ఇక్కడ ఏం సెక్యూరిటీ లేదు, ఏం లేదు అని అంటే, నేను అనలే, నేనే అనుకున్నా అట్లా, నేను మనసులో అనుకున్నా. అరే భయ్, ఇక్కడ రోడ్ మీద ఎట్లా ఎవడు ఇస్తారా పైసలు, 30 లక్షలు ఇక్కడ ఎవరు ఇస్తారా అని నేను అనుకున్నా. నా కాలేజ్ బ్యాగ్ ఉంది, కాలేజ్ బ్యాగ్ కూడా అటే పోయింది. అది ఇచ్చేసినాము. మంగళవాళ్ళ ఇంటికాడ పోయినాం. అక్కడ పోతే అక్క ఉన్నది. అయితే ఒక నిమిషం రమేష్, ఇంకో కార్లు వచ్చి ఎవరు తీసుకున్నారు? ఐడియా లేదు. ఆ కార్లో ఎంత మంది ఉన్నారు? ఆ కార్లో ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత శివచౌహాన్, నువ్వు, విటలు మళ్ళీ మంగళి అక్క వాళ్ళ ఇంటికి పోయినా. ఇంటికి కోకాపేట. ఆ ఫోటో కూడా ఉంది. కనీసానికి అక్క, నేను పైసలు నేను అనుకున్నాం, మేమిద్దరం అనుకున్నాం, నేను విటలు అనుకుంటే తర్వాత అక్క ఇది ఇంత పైసలు బయట ఇచ్చినాం కదా, ఒక ఫోటో అయినా దిగుదామని మా ఆలోచనలో ఉన్నాం. నా ఆలోచన, ఇంత పైసలు బయట ఇచ్చినాము, మరి ఇక్కడ ఏంది పరిస్థితి అని మేము అనుకుని, మేము ఒక ఫోటో దిగుదామని అంటే, వద్దు ఇక్కడ ఫోటో దిగదు అని అన్నది. ఎవరు? మంగళి అక్క అన్నది. మాట్లాడినాం. మంగళి అక్క మాట్లాడితే, వద్దు ఇక్కడ ఫోటో వద్దు, నాకు పని ఉంది, మీరు కిందికి దిగండి అని అన్నా. మేము కిందికి దిగేసినాం. దిగిన తర్వాత కింద ఇక్కడ వచ్చిన ప్రూఫ్ అయినా చూపెట్టుకోవాలి కదా. రేపు పొద్దున ఏమైనా అయినా కానీ మేము ఇక్కడ వచ్చినామని మాకు ప్రూఫ్ అయినా ఉండాలి. లేకుంటే మేము ఇక్కడ వచ్చినామని మాకు కూడా అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉంటాయి కొన్ని దాంట్లో, అక్కడ రికార్డ్ అయినా ఉంటాయి. కానీ మనకు ఏదో ఒకటి ప్రూఫ్ అయినా ఉండాలి. రేపు పొద్దున మాకు ఉంది, ఫోటో అయితే ఉంది. అక్కడ శివచవాన్ తో దిగిన ఫోటోలు ఉన్నాయి. ఏది? వాళ్ళ ఫ్లాట్ దగ్గర. ఏది? మణికొండనా? కోకాపేటలో. అంటే నీకు డౌట్ వచ్చింది, అరే 30 లక్షలు రోడ్ మీద ఏదో ఒక ప్రూఫ్ లేకపోతే ఎట్లా అట్లా అన్నా. నేను ఇక్కడ వచ్చి ఒక ఫోటో అనేది దిగుదాం, అక్కతోనే దిగుదామని అనుకున్నా. కానీ నాకు దిగనియలే. తర్వాత కింద పోయి దిగని లేకుండా వెళ్ళిపోరని అన్నది. అయితే ఇప్పుడు మనం ఎక్కువ బలవంతం చేసినా కానీ ఎప్పటికే ఫోన్ పోతుంది ఆడికి, మధుకు ఆడికి పోతుంది. మధు ఏమంటాడు, నీకు అవసరమా, నేను చెప్పిన మాట నువ్వు వినకుండా నువ్వు ఆడిపోయి ఏం చేస్తున్నావు అని వాడు అంటాడు. నువ్వు అందుకే ఎక్కువ ఫోర్స్ చేయలేదు. నేను ఎక్కువ ఫోర్స్ చేయలేదు. నువ్వు చూడ అప్పుడే ఫస్ట్ టైం, ఇంకెప్పుడైనా అంటే స్క్రీన్ లో చూడ అదే అంటలేను, రియల్ గా అక్కడ ఒకసారి చూసినా, మళ్ళీ మల్లెపల్లిలో 2 సార్లు వచ్చింది. ఇంకోటి ఏమనంటే, మనకు వద్దిపట్ల ఊర్లల్లో వచ్చినప్పుడు నేనే ఫోటో తీసిన ఆమెకు. ఈ ఫోటో కూడా నేనే తీసిన. ఎక్కడ వచ్చింది? వద్దిపట్ల వాళ్ళ కొత్త హౌస్ కాడికి వచ్చింది. ఏడుంది అది వద్దిపట్ల అంటే? వద్దిపట్ల అంటే మల్లెపల్లి నుంచి ఒక 15-16 కిలోమీటర్. ఎవరిది హౌస్? మధు వాళ్ళ హౌస్ కాడికి వచ్చింది. ఇంకో ఇదే ఈ ఫోటో తీసింది. రమావత్ హౌస్? రమావత్ హౌస్, మధు వల్ల బ్యాక్ సైడ్ ఇల్లు. ఓకే ఓకే. ఏడగడుతున్నాడు రమావతి ఇల్లు? అది వాళ్ళ విలేజ్. డూప్లెక్స్ ఉన్నట్టుంది. డూప్లెక్స్ పెద్ద ఇల్లు. మనకు ఇటు
ఇటు కోకపేట సైడ్ లో కట్టినట్టు కట్టిస్తుండే అక్కడ పెద్ద కాదు ఎందుకు వచ్చినది మా మంగ్లీ ఆడికి అది మనకు తెలియదు. ఆ ఫోటో నీవే తీసినావా? ఈ ఫోటో వీళ్ళు నిల్చున్న తర్వాత నేను ఇటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్న ఫోటో నేను, ఇక్కడ నుంచి తీస్తున్న వాళ్ళకు నేనే ఫోటో అది. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే మనం ఈ కోకోపేటలో ఫోటో దిగుతా అంటే దిగొద్దు, దిగితే కింద దిగి వెళ్ళిపోండి ఆ నుంచి ఏం జరిగింది? ఆడ నుంచి జరిగిన తర్వాత మేము ఇంటికి వచ్చినాం. ఎవరు వచ్చారు మళ్ళీ? విటలు నేను మళ్ళీ కార్ వేసుకొని మల్లెపల్లి డైరెక్ట్ మల్లెపల్లి వచ్చాం. మల్లెపల్లి ఆ కార్ ఎవరిది? ఇది నగర రాజశేఖర్ వాళ్ళ సొంతం మేనమామ, మధుకు సొంతం మేనమామ. అది ఇచ్చి మేము అక్కడ నుంచి మళ్ళీ అక్కడ పోయినాము. అక్కడ నుంచి మంగళక్క అక్కడ వస్తే నేను మల్లెపల్లి ఆఫీస్లో ఉంటే మల్లెపల్లి ఆఫీస్ నుంచి నేను అక్కడ పోయినా. ఆఫీస్ నేను 6 గంటలకు క్లోజ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ అక్కడికి పోతే నాకంటే ఇంకా 10 నిమిషాల తర్వాత వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ఫోటో తీసిన. అది కూడా ఇప్పుడు ఏ టైంకి పోయినా నా కాడ పెద్ద బండి ఉండేది, R15 లెక్క జిక్సర్ బైక్ ఉండేది. ఆ బైక్ తీసుకొని నేను అక్కడ వద్దిపట్ల పోతే నైట్ పోయినా. నైట్ టైంకి అక్కడ పోయి వాళ్ళకు ఫోటో తీసిన తర్వాత ఒక 10 నిమిషాలు అక్కడే నిల్చున్న తర్వాత వాళ్ళు ఏమేమి మాట్లాడుతారు మనకు అక్కడ దగ్గర అయితే రానియలే. వాళ్ళు ఏం మాట్లాడుతారు మనకు అవసరం లేదు. నేను దగ్గర కూడా రాలే. ఏమైనా ఉంటే అక్కడ కూర్చోపో అని అంటాడు, ఏమైనా ఉంటే ఆడ తీసుకురాపో అని అంటాడు. అట్లా ఆ రకంగా ఉండనీయడు. ఏమన్నా మాట్లాడినా కానీ మన పర్సనల్ గా మాట్లాడతారు. వాళ్ళు ఒక దగ్గర గుంపు దగ్గర మాట్లాడతారు, మనకు కొంచెం దూరాన్ని పెట్టి మాట్లాడతారు. ఆ రకంగా ఉండేది. తర్వాత నువ్వు ఉంటావా లేకుంటే మల్లెపల్లి వెళ్ళిపోతావా? ఆ 2 గంటలకే చెప్పిండు. ఉంటే ఇక్కడ ఉండు, మనకు పాత ఇల్లు ఉంది కదా అక్కడ పోయి పడుకో, లేకుంటే మల్లెపల్లి అని. ఈ టైంకి అవసరం లేదు కానీ పోయి మా ఇంటికాడ పోయి పడుకోపోయి నేను ఫ్యాన్ వేసుకొని నేను పడుకున్నాను అంతే. ఇక్కడ మల్లెపల్లి వచ్చినప్పుడు కూడా 2 టైం వచ్చింది మేడం.